హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజైతేనక ఒక మంచి కోట్ అనేది చూపిస్తాను పిల్లలకనేది. డ్రెస్ మీద ఇప్పుడు కోట్ కొత్త మోడల్‌గా వచ్చింది గదండీ! ఆ కోట్ ఎలా కుట్టుకోవాలి, ఎలా కటింగ్ జేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాం. దానికోసం అయితే ముందు లైనింగ్ క్లాత్‌ననేది కట్ జేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ అయితే 2 మడతలతో అనేది ఇలా అయితేనక తీసేసుకోవాలి. ఇదైతేనక నేను 13 ఇంచులు తీసేసుకున్నానండి. పొడవు వచ్చేసి 13 ఇంచులు, ఎడల్పు వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నాను. ఇదొచ్చేసి చిన్న పిల్లలదండి. 7 సంవత్సరాల పిల్లలది. ఇలాగైతేనక మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత ఇప్పుడైతేనక 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ ఏసుకోండి. లేదా 2 ఇంచుల లాగా పిల్లల సైజుని పట్టించి పెంచుకోవాలండి. కొంచెం లావుగా ఉన్నారంటే 2.5 ఏసుకోవాలి. లేకుంటే సన్నగా ఉంటేనక 2 ఇంచులయితేనక సరిపోతుంది. ఇంకా చూడండి ఇలాగ 1 ఇంచు దగ్గర అనేది మార్కింగ్ ఏసుకోవాలి. 1 ఇంచు దగ్గర అనేది ఇలా మార్కింగ్ ఏసుకొని ఇలా బాక్స్ టైప్‌లో అనేది గీసేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర అనేది మళ్ళీ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ గూడా అనేది బాక్స్ టైప్‌లో అనేది గీసుకోవాలి. ఫస్ట్ మనం ఎలా బాక్స్ టైప్‌లో గీసుకున్నామో ఇంకా సేమ్ అలాగనే అనేది ఇక్కడ గూడా అనేది బాక్స్ టైప్‌లో అనేది గీసేసుకోవాలండి. ఇలా బాక్స్ టైప్‌లో గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది షోల్డర్ అనేది తీసేసుకోవాలి. ఇంకా షోల్డర్ చూడండి నేనైతేనక 4 ఇంచుల షోల్డర్ తీసుకుంటున్నాను. 4 ఇంచులు లేదా 3.5 అట్లా తీసుకున్నా సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత సంక దింపు భాగం వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నాను. సంక దింపు భాగము. ఇంకా ఈ 2 గీసుకున్నటివనేది బాక్స్ టైప్‌లో అనేది గీసుకోవాలండి. ఇలా బాక్స్ టైప్‌లో గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది రౌండర్‌తో అనేది రౌండ్ చేసేసుకోవాలి. ఇంకా చూడండి ముందుగా అనేది ఫస్ట్ గీసుకున్నాం కదండీ నెక్కు అది అనేది రౌండ్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత అనేది ఇలాగ రౌండ్ పెట్టేసి తర్వాత నెక్ కూడా అనేది మనము రౌండ్ అనేది చేసేసుకోవాలి. ఇలా అనేది రౌండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇది కరెక్ట్‌గా వచ్చిందా లేదో అనేది ఒకసారి అనేది చూసేసుకోండి. ఇలాగ రౌండ్‌గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇలాగనే అనేది మనం సంక కూడా అనేది రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఇలా సంక కూడా రౌండ్ గీసేసుకున్న తర్వాత ఫస్ట్ అనేది నెక్ చూడండి పైన ఉంది కదండీ! ఆ నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర అనేది గీసాం కదా! ఆ నెక్ కట్ చేసుకున్న తర్వాత సంక అనేది కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది సంక అనేది కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ 2 అనేది సెపరేట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 సెపరేట్ చేసేసుకొని ఒకటి తీసేసి ఇప్పుడనేది దీన్ని మళ్ళీ ఎలా ఉన్నది అలాగనే అనేది మడుచుకోవాలి. మనం ఫస్ట్ కట్ చేసి తీసినదైతేనక బ్యాక్ భాగం వస్తుందండి. ఇదైతేనక ఫ్రంట్ భాగం అయితే వస్తుంది. ఈ మెడ అనేది ముందర మెడ వస్తుందండి. దీన్ని అనేది కూడా మనము కట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకొని అనేది కట్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇది చూడండి ఇలాగా కొంచెం అనేది సంక క్రాస్ అనేది తీసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అనేది సంక కొంచెం అనేది క్రాస్ తీసుకోవాలండి. ఇదైతే ఫ్రంట్ భాగం వస్తుంది కాబట్టి సంక గ్యారెంటీగా ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది మధ్యలో అనేది కటింగ్ చేసుకోవాలండి. మనం కుట్టేది కోట్ కాబట్టి మనకు ఓపెన్స్ అనేది ఉంటుందండి. అందుకోసం ఇక్కడ మధ్యలో అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ 2 అనేది పెట్టేసి మనము అసలైన క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం ఎక్కువగానే పెట్టేసి అనేది కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి అసలైన క్లాత్ కూడా కట్ చేశాను. లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇప్పుడైతేనక ఇవి ఎలా కుట్టాలో అనేది చూద్దాము. ఇవి పక్కన పెట్టేసుకొని ఇంకా మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోలేదు కదండీ! హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం అయితేనక చూడండి మనము ఇలా 2 తీసుకొని మడుచుకోవాలి. నేనైతేనక 15 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇంకా మనం మడుపు వెళ్ళక కోసం అనేది 15 ఇంచులు తీసుకుంటున్నాను. 15 ఇంచులు తీసుకొని ఇలాగ క్రాస్‌గా అనేది కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకుంటామో సేమ్ అనేది అలాగనే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత అసలైన క్లాత్ కూడా ఇది పెట్టేసి అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతేనక బ్యాక్ పార్ట్ ఉంది కదండీ! అదనేది తీసేసుకొని మనం ఇప్పుడు మెడ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. మెడ తిప్పేసుకోవాలి. అసలైన క్లాత్ అసలైనకెళ్ళే ఉన్నిచ్చి అనేది తిప్పి అనేది వేసేసుకోవాలండి. 2 పక్కకు జరగకుండా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. కొంచెం చూసుకొని నిదానంగా వేసుకోవాలండి. ఇది కొంచెం అటు ఇటు అయినా కూడా అనేది మనకు తప్పు అనేది వస్తుంది. అలా రాకుండా అనేది చూసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది చూసి కుట్టు వేసేసుకున్న తర్వాత కొంచెం అనేది కటింగ్ అనేది చేసేసేయాలి. అసలైన క్లాత్ ఉంది కదా! ఇది అనేది కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా అనేది తిప్పి వేసేసుకోవడమే. ఇలా తిప్పి వేసుకున్న తర్వాత పైనుంచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ముందుగా అనేది క్లాత్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది సర్దుకొని తర్వాత అనేది పైనుంచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇంకా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అనేది
కుట్టు అనేది వేసుకోవాల్సిందే తినక ఉంటుంది. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది మనకు పక్కకు అటు ఇటు అనేది జరగకుండా ఉండేటట్టుగా అనేది లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది లూజ్ కుట్టు పెట్టేసి మొత్తం అనేది జాయింట్ అనేది చేయాలండి. ఇక మనం జాయింట్ చేసినామంటే ఇంకా క్లాత్ ఎక్కడనే కానీ పక్కకు జరగకుండా నీట్గా ఉంటుంది. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు కూడా కొంచెం చూసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా అనేది మొత్తం అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇవి కోట్స్ అనేటివి పట్టు లంగాల మీదకి చాలా బాగుంటాయండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. పట్టుదాల మీదకి కానీ లేదా 2 కలర్ డ్రెస్ ఏదన్నా చీరతో కుట్టిస్తూ ఉన్నా కానీ దాని మీదకి కానీ పిల్లలకు అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి అనేది ఈజీగా మీరు అనేది మీ పిల్లల కోసం అనేది కుట్టుకోవచ్చు. ఇంకా ఇలా అనేది మొత్తం అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. క్లాత్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇదైతే జరగదండి. నేను కుట్టేదైతే కనుక మామూలుగా మెత్తని క్లాత్లు అలాంటివి అయితే కనుక జరుగుతూ ఉంటాయి. అందుకే కొంచెం చూసుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు అంతా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా అనేది మడిచి అనేది కింద అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. మడుపు అనేది చిన్నగా మడుచుకుంటే సరిపోతుందండి. కటింగ్ చేసుకునేటప్పుడే దీనికి అన్నిటికీ అనేది క్లాత్ చూసి అనేది కటింగ్ అనేది చేసేసుకోండి. నేను చెప్పాను కదా, నేను ఇది చిన్న 6-7 సంవత్సరాల పిల్లలకు కుడుతున్నాను అనేసి. ఇదైతే చాలా చిన్న పిల్లలకండి. ఇంకా పెద్దవాళ్ళకు కుట్టాలంటే అసలు వాళ్ళ సైజుని పట్టించి మనం సైజు పెంచుకుంటూ పోవాలి, అంతేగాని ఇంకా ఏమైతే ఉండదు. ఇంకా చూడండి ఇదైతే ఇంకా కుట్టేసాం కదా, ఇప్పుడైతే ఫ్రంట్ భాగం అయితే కుట్టేద్దాము. ఇంకా ఫ్రంట్ భాగం కూడా అనేది చూడండి, ఇవి అనేది పెట్టేసేటప్పుడు ఫ్రంట్ భాగము కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి గ్యారెంటీగా చెక్ చేసుకోవాలండి. లేకుంటే రెండు ఒకవైపు అనేది వస్తాయి. ఇలా పెట్టి అనేది ముందు అనేది చూసేసుకోండి. చూసుకున్న తర్వాత దీన్ని అనేది కటింగ్ అనేది చేసేసుకోండి. అసలైన క్లాత్ను కూడా కటింగ్ చేసేసుకొని ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది రెండు చూసేసి పిన్నులు అనేది పెట్టేసుకోండి. ఇలా పిన్నులు పెట్టేసామంటే మనము కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. రెండు ఒకటే సైడ్ అనేది వస్తుంది, కరెక్ట్గా అనేది ఉంటుంది. లేకుంటే కనుక అటు ఇటు అనేది అవుతుందండి. చూసుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోండి. ఇది కూడా మెడ అనేది మనము ఇందాక కుట్టినట్టయితే కనుక కుట్టేసేయాలి. కానీ ఇలా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అనేది తిప్పి అనేది కింది వైపు అనేది కుట్టు వేసుకుంటూ పోవాలండి. ఇలాగనేది కుట్టు అనేది వేసుకుంటూ పోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దారం దించేసి ఇంకొకటి కూడా ఇలాగనే అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇంకొకటి అనేది మనం కుట్టుకున్న తర్వాత రెండు అనేది ఒకటేసారి కటింగ్ చేసేసుకోవచ్చు. ముందుగానే కట్ చేసామంటే ఒకవేళ రెండు ఒకవైపు వచ్చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం అనేసి ఇలా రెండు కుట్టిన తర్వాత ఇంకా అవి కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది మెడకు వస్తుంది కదండి, ఆ క్లాత్ను కట్ చేసి డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా డాట్స్ అనేది పెట్టేసుకొని దీన్ని అనేది తిప్పేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ మూల వస్తుంది చూడండి, ఈ మూల అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. పినిస్ సహాయంతో లేదంటే స్కూల్ డ్రైవర్ సహాయంతో అనేది దీన్ని ఇలాగ బయటికి అనేది తీసేసుకోవాలి. ఈ మూల మనకు కరెక్ట్గా వస్తేనే మెడ అనేది కరెక్ట్గా అనేది బయటికి కనిపిస్తుందండి. లేకుంటే కనుక మెడ వేరే విధంగా అనేది కనిపిస్తుంది. మనం కట్ చేసినట్టు కాకుండా వేరే విధంగా అనేది కనిపిస్తుంది. ఇంకా ఇలా అనుకున్న తర్వాత అనేది ఇలా సర్దుకొని అనేది కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా అనేది కుట్టు వేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ బయటికి కనిపించకుండా అలాగే అసలైన క్లాత్ లోపలేకోకుండా అనేది చూసుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. కరెక్ట్గా మనం ఎలా కటింగ్ చేసామో అలాగనే వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇలా అనేది ఇంకా కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. కొంచెం కుట్టు వేసుకునేటప్పుడు క్లాత్ అనేది లాగినట్టు అనేది చేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే కనుక క్లాత్ని జరుపుతున్నాను చూడండి, ఆ విధంగా అనేది లాక్కుంటూ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత దీనికి కూడా అనేది లూజ్ కుట్టు పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. క్లాత్ పక్కకు జరగకుండా ఉంటుంది. ఇలా అనేది కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇంకా దీనికైతే కనుక మనము కింద అనేది మడచలేదండి, దానికి మడిచినట్టు బ్యాక్ భాగానికి మడిచినట్టు దీనికైతే మడచలేదు. కుట్టిన తర్వాత దీనికి ఎక్స్ట్రా వచ్చే క్లాత్ ఎంత వస్తుందో ఆ క్లాత్ని చూసి అనేది మడుచుకోవాలి. ముందే మడిచినామంటే కనుక దానికి దీనికి కొంచెం తేడా వస్తుందండి క్లాత్, అందుకోసం అనేసి నేను చెప్తున్నాను. ఇంక ఇలా రెండు అనేది కుట్టిన తర్వాత ఇంకా షోల్డర్లు అనేది మనం జాయింట్ వేసేసుకోవాలి. షోల్డర్లు అనేది కరెక్ట్గా చూసి అనేది జాయింట్ వేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా కూడా ఆ క్లాత్ని కట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది షోల్డర్లు అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి. షోల్డర్లు జాయింట్ వేసుకున్నప్పుడు ఇక్కడ అనేది బాగా రబ్ చేసేయండి. రబ్ చేసి అనేది
జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకుంటేనక పిల్లలు లాగినా చేసినా కానీ కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఇంకా చూడండి ఇలాగనే ఇంకొక వైపు కూడా అనేది మనము షోల్డర్లు అనేది జాయింట్ వేసేసుకున్నాము. ఈ వైపు జాయింట్ వేసుకున్నాం కదా, ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఇంకొక వైపు కూడా జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలాంటివి చిన్న చిన్నవి అనేది మనము చూసుకొని కుట్టినామంటేనక నీట్గా వస్తుందండి. ఏం కాదులే అన్నట్టుగా కుట్టేసామంటేనక మనకు అక్కడనే మనకు డ్రెస్ కుట్టినా ఇది కుట్టినా పాడైపోతుంది. అందుకోసమే రెండు అనేది సమానంగా వచ్చాయో లేదో చూసుకోవాలి. కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా అనేది చూసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందాము. హ్యాండ్స్ కుట్టేయడానికైతే కనుక చూడండి లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ రెండు అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇవి అనేది కొంచెం మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలండి. దీనికైతే కనుక హ్యాండ్స్కి మనం తిప్పేయట్లేదు, ఇలా మడిచి కుట్టేస్తున్నాము. హ్యాండ్స్కి అనేది తిప్పేస్తే బాగోదండి. ఇలా గ్యారెంటీగా మడిచి అనేది కుట్టుకోండి. ఇంకా మీకు క్లాత్ తక్కువగా ఉంటేనే మడిచి అనేది కుట్టుకోకుండా తిప్పేసుకోండి. లేకుంటే కనుక ఇలా మడిచి కుట్టడానికి ట్రై చేయండి. మనం కోట్గా కుడుతున్నాం కాబట్టి ఇలా మడిచి కుడితేనే చాలా బాగుంటుంది. ఇలా అనేది మడిచి అనేది కుట్టేసుకోవాలి. ఇలాగనే అనేది ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టేసుకున్నాము. ఇప్పుడు చూడండి నీట్గా ఉంది మనం మడిచి కుట్టింటే. ఇంకా ఇలా అనేది హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ఇలాగనే కుట్టుకోవాలి. ఇలా ఇంకొకటి కూడా కుట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు హ్యాండ్స్ను ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసేయాలండి. రెండు అనేది అసలైన క్లాత్ ఒకటే వైపు ఉండాలి. అలా పెట్టేసి అనేది మళ్ళీ అనేది ఇలా అనేది మడత వేసేసుకోవాలండి. మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎలా మడుచుకుంటామో అలాగనే అనేది మడత అనేది వేసేసుకోవాలి. మడిచేసుకున్న తర్వాత పిల్లల హ్యాండ్స్ ఎంత ఉంది అనేసి వాళ్ళ సైజుని పట్టించి అయితే తీసేసుకోవాలి. నేనైతే ఇంకా 5.5 తీసేసుకుంటున్నానండి. ఇక్కడ అనేది 5.5 ఇంచులు అయితే కనుక తీసేసుకుంటున్నాను. ఇక పిల్లల సైజు ఎంత ఉంటే ఒక 6 ఇంచులు 7 ఇంచులు అంటే పిల్లలు లావుగా ఉన్నారంటే కనుక సైజు అలా పెరుగుతుందండి. ఇంకా పొడవు వచ్చేసి నేనైతే కనుక 13.5 అయితే కనుక వచ్చేసింది ఇక్కడ మడసంగా. అందుకు ఇలా 13.5 అయితే వచ్చింది. మనకు వచ్చేసి 1/2 ఇంచ్ అనేది కుట్లలేకపోతుందండి. ఇంకా 13 ఇంచులు అనేది హ్యాండ్స్ పొడవు వస్తుంది. ఇంకా మనకు మోచేతుల కన్నా కిందికి అయితే వస్తుందండి పిల్లలకు. ఇంకా ఇక్కడ నుంచి అనేది మనం గీసుకున్న ప్రకారం బట్టి కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా చూడండి ఇది కూడా అనేది ఇలాగ క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. మనకు సంఖ ఎంత వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్కువగా ఉన్నా పర్లేదు కానీ తక్కువగా అనేది అయితే కనుక ఉండకూడదు. ఇక్కడ అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది సంఖ క్రాస్ అనేది తీసేసుకోవాలి. ఆల్రెడీ మనము బాడీ పార్ట్కు తీసామండి. అలాగనే ఇలాగా హ్యాండ్స్కి కూడా తీసామంటే ఇంకా ముందు పక్క కానీ ఏమైనా చిన్నగా కుచ్చు మాదిరి కానీ ఏం రాకుండా నీట్గా అనేది ఉంటుంది. ఇంక ఈ క్లాత్ పక్కకు జరగకుండా కుట్టు అనేది ఇలా కుట్టు వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక దీన్ని అనేది షోల్డర్లకు అనేది మనం జాయింట్ అనేది వేసేసుకోవాలి. షోల్డర్లకు జాయింట్ వేసుకోవడం కూడా అనేది నిదానంగా చూసి అనేది వేసేసుకోవాలండి. ఇక మనము షోల్డర్కు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది కోటు కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా కానీ గలీజ్గా కనిపిస్తుంది, చేయి కొంచెం తిరిగినట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా అనేది చూసి అనేది వేసేసుకోవాలి. ఇక నేను చూడండి ఎలా హ్యాండ్స్ను కుడుతున్నానో సేమ్ అలాగనే అనేది హ్యాండ్స్ని అనేది కుట్టుకోవాలి. ఇంకా ఇలాగైతే కనుక హ్యాండ్స్ని చూసుకుంటూ కుట్టేసుకోవాలండి. నేను కుట్టినట్టు మీకు వస్తే అలాగనే కుట్టేసుకోండి. లేకుంటే కనుక ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచే నేను కూడా అటు సైడ్ ఇటు సైడ్ అనేది కుట్టేసుకోవచ్చు. ఇంకా లేదు మీరు కుట్టే అలవాటు ఉన్నది అంటే కనుక నేను ఎలా కుడుతున్నానో మీరు అలాగైనా కుట్టుకోవచ్చు. కొంచెం చూసుకొని కరెక్ట్గా వచ్చేటట్టు అనేది కుట్టేసుకోండి. ఇంకా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలాగ తిప్పి అనేది చూసేసుకోండి. ఇలా తిప్పి చూసుకున్న తర్వాత ఎక్కడే కానీ కుచ్చు వచ్చినట్టు కానీ క్లాత్ లోపలికి మడుచుకున్నట్టు కానీ కనిపించకుంటే ఇంకా ఇంకో కుట్టు కూడా అనేది వేసేసుకోండి. ఇంకో కుట్టు కూడా వేసుకున్న తర్వాత అటు సైడ్ హ్యాండ్స్ కూడా అనేది కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు అనేది పిల్లల సైజును పట్టించి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. మామూలుగా అయితే కనుక నేను 5.5 తీసుకున్నాను కదండి. ఒక 1/2 ఇంచు వదిలేసి 5 ఇంచుల దగ్గర నుంచి అనేది కుట్టు అనేది వేస్తున్నానండి. ఒక 1/2 ఇంచు కుట్లలోకి అనేసి వదిలేసాను. ఇంకా 5 ఇంచుల దగ్గర నుంచి అనేది కుట్టు అనేది వేస్తున్నాను. ఇంకా సంఖ వచ్చేసి కూడా అండి వాళ్ళ సైజును పట్టించి వాళ్ళ ఆల్తికి ఇచ్చింటారు కదా, దాన్ని పట్టించి అనేది కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇంకా ఇక్కడికి వచ్చే లోపల మనం మడచలేదు కదండి. ఇంకా ఇక్కడ ఎంత
ఎగస్ట్రా ఉందో క్లాత్, ఆ క్లాత్‌ని చూసుకొని అనేది ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది మడుచుకోవాలండి మీరు. ఇలా మడిచి అయితే గనుక కుట్టుకోవాలి. ఇది నేను చెప్పాను గదండీ! కుట్టేటప్పుడే కొంచెం ఎక్కువగా, తక్కువగా వస్తుంది. అందుకయ్యే తర్వాత అనేది మడుచుకోవాలి. ఇక దీన్ని చూడండి ఇలా అనేది మడుచుకొని స్ట్రెయిట్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అనేది దీన్ని ఇలా మడిచి అనేది కుట్టనేది వేసేసుకోవాలండి. మడిచి అనేది కుట్టనేది వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి అనేది కుట్టనేది పడుతుంది. ఇలాగనేది కుట్టనేది వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ కుట్ అనేది వేసుకున్న తర్వాత వేసుకునేటప్పుడు గూడా ఇంకొక వైపు అనేది గూడా 2 సమానంగా ఉన్నాయో లేదో అనేది చూసుకొని అయితే వేసేసుకోండి. ఇంక ఇటు సైడ్ గూడా సేమ్ అలాగనే మనము కుట్టనేది వేసేసుకోవాలి. 2 వైపులా అనేది కుట్టనేది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి మనం కుట్టయితే గనక ఇలా వేసుకున్నాం గదా! మనకు ఇది కోట్ టైప్‌లో వస్తుంది కాబట్టి ఇలా ఓపెన్‌గా ఉండేటట్టు ఉండాలి. ఇలా మూసుకొని పోయినట్టు గాకుండా ఓపెన్‌గా ఉండాలి. వాళ్ళ సైజు మొయిన కుట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచి ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీయాలి. మనము పంజాబ్ డ్రెస్‌లకు నడుము క్రాస్ తీస్తాం చూడండి. ఆ టైప్‌లో ఒక హాఫ్ ఇంచి లేదా 1 ఇంచి అలా అనేది 2 వైపులా అనేది క్రాస్ అనేది తీయాలండి. ఇలాగ క్రాస్‌గా అనేది చాక్ పీస్‌తో అనేది మీరు గీసేసుకోండి. చాక్ పీస్‌తో గీసుకున్న తర్వాత మనం ఎలా గీసుకున్నామో అదే ప్రకారం బట్టి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా క్రాస్‌గా కుట్టు వేసుకున్నామంటే గనక పిల్లలకు వేసినప్పుడు ఇలా కోట్ అనేది కొంచెం ఓపెన్‌గా అవుతుంది. కొంచెం ఓపెన్‌గా ఉంటుంది. చూడ్డానికి అనేది బావుంటుంది. ఇంకా ఇలా అయితే గనక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇటు సంక దగ్గర నుంచి కింది వైపు వచ్చే లోపల అనేది క్రాస్‌గా అనేది రావాలి. ఇంకా చూడండి 2 వైపులా సేమ్ ఇలాగనే అనేది కుట్టనేది వేసేసుకోవాలి. ఇంకా మన కోట్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇదైతే గనక నేను ఏ డ్రెస్ కుట్టానో ఆ డ్రెస్ గూడా చూపిస్తానండి. దానికి వేస్తే గనక ఎలా ఉంటుంది అనేసి. నేను చెప్పాను గదా! ఇదైతే గనక పట్టుదల మీదకి గానీ 2 కలర్ చీరలతో ఏమన్నా డ్రెస్సులు కుట్టించే దాని మీదకి గానీ చాలా బావుంటుంది. ఇదైతే గనక డ్రెస్ అయితే పట్టు చీర తెచ్చి కుట్టించారండి. ఇదైతే జాకెట్ క్లాత్ అనేది పాపకు కోట్ అనేది కుట్టించారు. ఇక కోట్ అయితే గనక ఇలా అయితే గనక వస్తుంది. ఇక దీని మీదకి కుట్టించిన డ్రెస్ అయితే గనక నేనైతే గనక నార్మల్‌గా కుట్టానండి. మామూలుగా లాంగ్ ఫ్రాక్స్ కుడతాం గదండీ! ఆ టైప్‌లో అనేది కుట్టేశాను. హ్యాండ్స్ అనేది మొత్తం పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఎక్కడే గాని ఏమి రాకుండా. ఇంకా చూడండి ఇలా అయితే గనక కుట్టేశాను. మామూలుగా చిన్న పిల్లలకు బాడీ లంగా కుడతారు గదండీ! హ్యాండ్స్ లేకుండా ఆ టైప్‌లో అయితే కుట్టేశాను. ఇంకా పైన మటుకు ఇలా కోటు వేస్తే గనక చాలా బావుంటుంది. ఇంకా నేను ఇక్కడ వేసి చూపిస్తున్నాను గదండీ! ఈ టైప్‌లో వస్తుంది. మనం క్రాస్ తీసిందన్న ఇవి ఓపెన్ అయితే అయ్యాయి చూడండి. ఇలా ఓపెన్ అయినట్టయితే వస్తుంది. మొత్తం అయితే గనక డ్రెస్ అయితే ఇలా అయితే గనక వస్తుందండి. నాకైతే గనక భలే నచ్చేసింది. ఇంకా ఈ డ్రెస్‌కు పట్టొచ్చేసి రెడ్ కలర్ వచ్చిందండి. మనం ఏ కలర్ కోట్ కుట్టామో ఆ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా చూసారు గదా ఫ్రెండ్స్! ఈ కోట్ కటింగ్ చేసే విధానము, కుట్టే విధానము నచ్చితే గనక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి కామెంట్ చేయండి. ఈ లాంగ్ ఫ్రాక్ డ్రెస్ అనేది నేను కుట్టేది చూపియలేదండి. ఆల్రెడీ మన ఛానల్‌లో కుట్టేదుంది అందుకోసం అనేసి.